గణేష్ ఈ మధ్య కాలంలో ఈమె పేరు బాగానే వినిపిస్తుంది. సినిమాల్లో సహాయక పాత్రలో పాపులర్ అయింది కల్పిక గణేష్. సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఈ చిన్నది వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఓ పబ్ లో రచ్చ చేసింది. పబ్ సిబ్బంది తనపై దాడి చేశారంటూ వార్తలకెక్కింది కల్పిక గణేష్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కల్పిక గణేష్ రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది నటి కల్పిక గణేష్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అందల తార తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మొన్న ఈ మధ్య పబ్ లో గొడవ చేసింది కల్పిక గణేష్. బర్త్డే కేక్ విషయంపై పబ్ సిబ్బంది నటికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు ఈ వివాదం చిలికి గాలివానలా మారింది. దీంతో నటిపై పబ్ సిబ్బంది పచ్చి బూతులతో రెచ్చిపోయింది కల్పిక గణేష్. అయితే పబ్ సిబ్బంది దాడి చేయడంపై సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి హంగామా చేసింది కల్పిక. హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్ కనక మామిడి ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్ లో హంగామా సృష్టించింది కల్పిక. మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాబ్ లో ఒంటరిగా రిసార్ట్ కు వచ్చి రిసెప్షన్ లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా కల్పిక ప్రవర్తించిందని తెలుస్తుంది. ఒక్కసారిగా వచ్చి మెనూ కార్డ్ ను విసిరేయడం, రూమ్ కీస్ ను మేనేజర్ ముఖంపై విసరడం, అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కల్పికపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.